ముగ్గురు హగ్ చేసుకున్న ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ తర్వాత వచ్చిన ప్యాన్‌లో హీరో చూస్తున్నట్టు ఒక షాట్ ఉంటుంది. అది లేపేయడం బెటర్. 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ఓవరాల్‌గా బానే ఉంది. కాకపోతే ద బెస్ట్ మూవీ అవ్వాల్సిన దగ్గర ఇదొక పర్లేదు బానే ఉందన్న మూవీ లాగా మారిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో కథ ఉండుద్ది. చాలా బాగుండుద్ది. చాలా ఫ్రెష్‌గా ఉండుద్ది. అది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత అద్భుతంగా సెకండ్ హాఫ్‌లో లేదు. ఫస్ట్ హాఫ్ చూసేసాక ఎవరికైనా ఏమనిపిస్తదంటే, అరె వాహ్! వాట్ ఏ ఫిల్మ్ రా బాబు అనిపిస్తది. ఎవరు అంత ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంటర్వల్ ట్విస్ట్ దాన్ని కూడా అసలు పిచ్చెక్కిపోద్ది జనాలకి. అరే ఎక్స్‌పెక్ట్ చేయరసలు. మనం టీజర్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే సినిమా ట్రైలర్ చూసి వచ్చిన వాళ్ళు ఎక్కడ అనుకోరు. ఇలా ఉండుద్దా ఇంటర్వల్ ట్విస్ట్ అనేది అసలు అనుకోరు. కానీ సెకండ్ హాఫ్‌లో ఎటో వెళ్ళొద్దు అనుకున్న కథ ఎటో వెళ్ళింది. అంటే అలా వెళ్ళకూడదని రూల్ ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోయింది. చాలా దాన్ని తగ్గిపోయిందనమాట. దాని రేంజ్ తగ్గిపోయింది. సినిమా రేంజ్ తగ్గిపోయింది దానివల్ల. అండ్ ఇందులో కామెడీ బాగా వర్కౌట్ అయింది. అంటే అనవసరమైన పంచులు ఇలాంటివి ఏవీ లేవు. కానీ కామెడీ ఉంది. ఆ కామెడీ కూడా బాగుంది. నవ్వుకున్నారు థియేటర్‌లో జనాలు బాగా. అండ్ ఇంకోటొచ్చేసి క్లైమాక్స్‌లో ఒక 3 షాట్ ఉంటది. హీరో, హీరోయిన్ అండ్ ఒక పర్సన్ మధ్య. ఆ షాట్‌ని మాక్సిమం రిమూవ్ చేస్తే బెటర్. ఆ షాట్‌లో ఎస్పెషల్లీ ముగ్గురు హగ్ చేసుకున్న ఒక షాట్ ఉంటది. ఆ షాట్ తర్వాత వచ్చిన ప్యాన్‌లో హీరో చూస్తున్నట్టు ఒక షాట్ ఉండుద్ది. అది లేపేయడం బెటర్. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ మాక్సిమం అది యాక్చువల్లీ ఎమోషనల్ అనమాట. కానీ అక్కడ ఆహ్, నవ్వేసుకుంటున్నారు. కామెడీ లాగా అయిపోయింది ఆ షాట్ ఒకటి మాత్రం. అది తీసేస్తే అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్‌తో ఆడియన్స్ ఆ ఫీలింగ్‌తోనే బయటకొచ్చే ఛాన్స్ ఉండుద్ది. మూవీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉండుద్ది. ఆ షాట్ ఏంటో. ఆ ఒక్క షాటే మొత్తం కాదు. ఆ ఒక్క షాట్ సీన్ మొత్తం కాదు. ఆ ఒక్క షాట్ రిమూవ్ చేసుకుంటే బెటర్. అంటే నేను చూసిన ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ కూడా నాకు కూడా అదే అనిపించింది రియల్‌గా చెప్పాలంటే. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంది అందరిది. ఫస్ట్ హాఫ్ హీరోది అయితే, సెకండ్ హాఫ్ హీరోయిన్‌ది. డైరెక్టర్ కూడా తనకు వచ్చిన కథని చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మిస్టేక్ లేదు. ఒక్క సినిమాలో ఇంకా నాకు బాగా నచ్చింది ఏందంటే, ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్స్‌ట్రా క్యారెక్టర్ లేదు. అనవసరంగా వీడెందుకున్నాడు, తినెందుకున్నాడు అన్న ఫీలింగ్ మనకు ఎక్కడా రాదు. అందరిని బాగా వాడుకున్నారు. ఎక్స్‌ట్రాగా అసలు ఎవ్వరూ లేరు సినిమాలో. ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లు కూడా అందరిని బాగా వాడుకున్నారు. ఈవెన్ సాంగ్‌లో కూడా వాళ్ళనే పెట్టేసి చాలా వెల్ మెయింటైన్ చేశారన్నమాట. లుక్స్ కూడా బాగున్నాయి అందరివి. ఒక క్యారెక్టరేషన్‌కి ఒక గెటపు అది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకంటూ ఒక సెపరేట్ గెటపు, సెపరేట్ కాస్ట్యూమ్స్ అలా అన్నీ పకడ్బందీగా వెల్ సెట్ చేశారు డైరెక్టర్ గారు. సో, చూడొచ్చండి. సినిమా చూడొద్దని లేదు. సినిమా బాగుంది. బాలేదని కాదు. కాకపోతే ఒక అద్భుతమైన సినిమా అవ్వే దగ్గర ఒక మంచి సినిమా అయిందంతే. అది. ఇప్పుడిప్పుడే ఫ్రెష్‌గా లవ్‌లో పడిన ఒక బ్యాచ్ ఉండుద్ది. లవ్‌లో పడిన బ్యాచ్ టీనేజ్ బ్యాచ్ ఉంటది చూసారా? వాళ్ళు మాత్రం పిచ్చెక్కిపోద్ది సినిమా. వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. కానీ సెకండ్ హాఫ్‌ని ఇంకొంచెం కాన్సంట్రేషన్ చేసుంటే బాగుండని నా ఫీలింగ్.